SR7 TV న్యూస్ కి స్వాగతం. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నూతన కమిటీలు ఎన్నిక. మండల అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన పర్సిక గోపాలకృష్ణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండల కేంద్రంలోని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశానికి వెంకటాపురం మండల అధ్యక్షుడు తుర్సా చంటి దొర అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ సందర్భంగా మాట్లాడుతూ నేటి ఆదివాసీ యువత విద్య ఉద్యమం వైపు మొగ్గు చూపాలని, మాదక ద్రవ్యాలకు బానిసలు కాకూడదని, ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమించే రీతిలో యువత పాల్గొనాలని అన్నారు. అనంతరం దుమ్ముగూడెం మండల తుడుం దెబ్బ నూతన కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సర్రేము కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు ఉబ్బా మోహన్, ఉపాధ్యక్షులు పాయం గుట్టయ్య, కోశాధికారి గుర్రం నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి సోంతి నరసింహారావు, జిల్లా కమిటీ సభ్యులు తాటి లక్ష్మయ్య, బొర్రం రాజులను తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లాపైన లక్ష్మణ్, దొరల మండల అధ్యక్షుడు సోడి అనిల్, వెంకటాపురం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సోడి శ్రీను, గ్రామస్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి దుమ్ముగూడెం మండలంలో ఎన్నిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ జరిగిన సమావేశం, అదేవిధంగా ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీల అస్తిత్వం అనేది ఆగమ్య గోచరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ఆదివాసీల పైన పాలన విధానం అనేది మారటం లేదనేది ప్రధానంగా మా తుడుం దెబ్బ యొక్క భావం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎటువంటి విధానాల్లో అవలంబించిందో నేటి ప్రభుత్వం అదే విధానాల్లో అవలంబించే పరిస్థితి ఉంది. ఇవాళ మనం ప్రధానంగా పోడు భూముల విషయంలో చూసుకున్నప్పుడు, పోడు భూముల విషయంలో దుమ్ముగూడెంలో ఇక్కడికి వచ్చిన కొన్ని గ్రామాల ప్రతినిధులు ఇక్కడ మాకు కొన్ని అంశాలని తెలియజేయడం జరిగింది. వాళ్ళకు ROFR పట్టా కింద మీ సేవలో రిజిస్టర్డ్ అయ్యి గవర్నమెంట్ నెంబర్ ఇస్తుంది, ఈ పట్టా మీకని. దానికి సంబంధించిన 48 రకాల భూమిలో మళ్ళీ ఫారెస్టర్లు వచ్చి మొక్కలు పెట్టుడు, దాన్ని అడ్డుకున్న క్రమంలో వాళ్ళే చెట్లు నరికేసి మా వాళ్ళ భూమిలో వేసి మీరే చెట్లు నరికేలని అక్రమ కేసులు పెట్టుడు, వాళ్ళని జైలుకు పంపుడు, అట్లా 10 మంది పైన జైలుకు FIRలు నమోదు చేసి జైలు పంపిన సందర్భాలు మాకు ఇక్కడ కనపడతాయి. అంటే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏంది? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము పోడు భూములకు పట్టాలు ఇస్తాం. 2006 అటవీకుల చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీని, ఆదివాసులకు పట్టాలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీని అంటది. అంటే మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఫారెస్ట్ అధికారుల దాడులు ఏంటి? ఇక్కడ ఆదివాసీ గూడాల మీద ఎందుకు కేసులు పడతాయి? మొన్న కోసగూడ, అవతలనేమో శంకర్రాజుపల్లి, ములుగు జిల్లాలో. ఇవాళ ఇక్కడ దుమ్ముగూడెం మండలంలో గ్రామం పేరు గడ్డవరగట్ట. అంటే చూడండి, అంటే విధానం మారటం లేదు. ఎందుకు ఒక సమీక్ష జరగలేకపోతుంది? ఇవాళ ఎందుకు ప్రభుత్వం దీనిపైన ఒక సీరియస్గా ROFR యాక్ట్ కింద ఎన్ని ఆదివాసుల భూములు ఉన్నాయని సమీక్ష నిర్వహించలేకపోతుంది? ఎందుకు శాశ్వత పట్టాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతుందో ఇవాళ ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. పోడు భూముల సమస్య అనేది ముమ్మాటికి చీకట్ల ఇంకా జరుగుతూనే ఉన్నది. ఆదివాసీ గూడాల మీద పొక్కిలేయర్ల దాడి ఆగటం లేదు, ఫారెస్ట్ అధికారుల దాడి ఆగటం లేదు. అక్కడ పేసా చట్టం, 5th షెడ్యూల్, అక్కడున్న ఆదివాసీ హక్కులు ఏది కూడా పరిగణలోకి తీసుకోకుండానే కనీసం ఈ 5th షెడ్యూల్ భూభాగంలో ఆదివాసులు అంటే పశువుల కంటే ఈనంగా ఆదివాసీ చట్టాలు, ఆదివాసులు చూసే పరిస్థితులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుందనేది కూడా ఇక్కడి నుంచి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ విధానం కనుక మార్చుకోకుంటే భవిష్యత్తు పోరాటాలు ఉధృతం అవుతాయి అనేది కూడా హెచ్చరిస్తున్నాం. దాంతోపాటుగా ఇవాళ చాలా స్పష్టంగా ITDA పరిధిలో 5th షెడ్యూల్ భూభాగంలో ఉన్న ఉద్యోగాలన్నీ కూడా ఇవాళ ఆదివాసీ నిరుద్యోగుల చేత నింపబడాలి. ఏమైతుంది ఇక్కడ? ఇవాళ ఏజెన్సీ DSCలు ప్రభుత్వం ఎందుకు నియమించలేకపోతుంది? ఏజెన్సీ DSC పైన ప్రభుత్వం ఎందుకు ట్రైబల్ అడ్వైజర్ కమిటీ పెట్టి సమీక్ష చేయలేకపోతుంది? ఇవాళ ఆదివాసీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో? ఇవాళ అభివృద్ధి అంటే మేము రోడ్లు అడుగుతలేము, ఇవాళ ఇంకోటి అడుగుతలేము. అభివృద్ధి అంటే ఆదివాసీ హక్కుల్ని కాపాడండి, ఆదివాసీ చట్టాలని కాపాడండి, ITDAని బలోపేతం చేయండి, నిరుద్యోగులకి 29 శాఖలకు 29 జీవోలు చట్టం చేసి ఉద్యోగాలు ఇప్పియండి, ఏజెన్సీ DSCలు ఏర్పాటు చేపియండి. ఈ రకమైన అభివృద్ధిని వాళ్ళ ఆదివాసులను కోరుకుంటాను. కాబట్టి ఆదివాసీ గూడాల్లో ఉన్న యువత
విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు మీరు అందరూ కూడా దయచేసి పార్టీలో ముసుగులో నాది కాంగ్రెస్, నాది బీఆర్ఎస్, నాది బీజేపీ అని బట్టలు చింపుకుంటూ వచ్చేది ఏం లేదు మిత్రులారా. ఏ రాజకీయ పార్టీనైనా నాకు ఏజెన్సీ సర్టిఫికేట్ ఎందుకు వస్తలేదు, నా పోడు భూమికి పట్టా ఎందుకు వస్తలేదు, లంబాడీలు ఎస్టీలు కాదని వాళ్ళ అసెంబ్లీలో ఎందుకు మాట్లాడటం లేదు, ఒక పరిపాలన విధమైన నిర్ణయం ఎందుకు చేయట్లేదని మన రాజకీయ నాయకులు నిలదీయండి. ఆ రకంగా వీళ్ళు ఆలోచన చేయనంత కాలం ఆదివాసీ ప్రాంతాలకు రిజర్వేషన్లు ఉండవు. ఇప్పటికే ఈ సర్పంచ్ ఎన్నికలలో కూడా ఇక్కడ వాటా కావాలని హైకోర్టులలో కేసులు మనకి ఇప్పటికే వస్తున్నాయి. కాబట్టి ఈ రకంగా 5వ షెడ్యూల్ భూభాగానికి చాలా ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి యువత ప్రధానంగా ఆలోచించి ఉద్యమాల వైపుగా రావాల్సి ఉన్నది. ఆ క్రమంలోనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రం తిరిగి మండల కమిటీలు, గ్రామ కమిటీలు, జిల్లా కమిటీల నిర్మాణం చేసి ఖచ్చితంగా ప్రభుత్వం పైన తుడుం మోగించి లంబాడీలు ఎస్టీలు కాదని మెడలు వంచి ఇవాళ ఆ డిమాండ్ను సాధిస్తాం, ఆదివాసీల హక్కులను సాధిస్తామనేది తెలియజేయడంలో భాగంగానే ఇవాళ అంబేద్కర్ సూచించిన బోధించు, సమీకరించు, పోరాడనే సిద్ధాంతంలోనే ఇవాళ ప్రతి గూడాన్ని మేము తిరుగుతున్నాం అనేది కూడా స్పష్టం చేస్తున్నాం. నా పేరు డాక్టర్ మైపత అరుణ్ కుమార్, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు.